భగవంతుడి మీద ప్రీతి ఉండాలి. ఎందుకు ఉండాలి? ఈరోజు మానవ జన్మ తీసుకుని శ్వాస మీద ధ్యాస అనేది ఒక సాధన అనేది నేర్పడానికి ఒక గురువుని పంపి ఆ గురువు ద్వారా విశ్వశక్తిని ఎలా తీసుకోవచ్చో నేర్చుకుని ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకోవడానికి గురుబోధ అవసరం. గురువిచ్చిన సాధన అవసరం. ఆత్మ ఎక్కడా లేదు. నీలో ఉన్న ఆత్మని నువ్వు తెలుసుకోవడానికి, నీలో ఉన్న భగవంతుడిని నువ్వు తెలుసుకోవడానికి గురువు చెప్పిన సాధనే అవసరమైంది కదా. అది తెలియకపోతే ఎక్కడున్న నీ దృష్టి బాహ్య దృష్టి, తెలుసుకున్నాక అంతర్దృష్టి. అంటే ఏమైంది? నిజంగా యాక్చువల్ చెప్పాలంటే ఉన్నది ఎక్కడ ఉన్నదో ఎలా చేరుకోవాలో, ఉన్నది ఆత్మ ఉంది, శరీరంలోనే ఉంది, కానీ నీకు తెలిసిద్దా? ఎలా చేరుకోవాలో నీకు తెలిసిద్దా? తెలియలేదు. అంటే గురువులు కొత్తగా ఏది తేరు, ఉన్నది ఎక్కడుందో ఎలా ఉందో ఎలా చేరుకోవాలో చెప్తాడు అంతే. భగవంతుడు ఉన్నాడు నీలో ఆత్మగా. ఎలా చేరుకోవాలి? ఏ ట్రైన్ ఎక్కుతావు? ఇదేమన్నా తిరుపతి ధర్మవరం ఎక్స్ప్రెస్ టికెట్ కొనేయడానికి? నీలోనే ఉన్నాడు. ఏదెక్కాలి? శ్వాస మీద. నిరంతరము ఏ శ్వాస నీలోకి వెళ్తుందో ఆ శ్వాస ద్వారా వెళ్ళి ఆయన పట్టుకో. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే ట్రైన్ ఉంది. ఆత్మ దగ్గరికి వెళ్ళడానికి ఏ ట్రైన్ లేదు. సత్యలోకి వెళ్ళడానికి ట్రైన్ లేదు. ఏ ట్రైన్ ఉంది? శ్వాసనే ట్రైన్ ఎక్కాలి. అది ఎక్కుతేనే, దాని మీద ధ్యాస పెడితేనే. ఎంత సింపుల్ చూడండి.